హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా తెలుగులో లక్కీ భాస్కర్ అనే మూవీ వచ్చింది. అందులో హీరో బ్యాంక్ లాకర్లో నుంచి కొంత డబ్బుని తీసుకొని తన సొంత అవసరాలకు వాడుకుంటాడు. సేమ్ ఇలాగే ముంబైలో ఉన్న ముంబై కోఆపరేటివ్ బ్యాంక్లో హితేష్ మెహతా అనే వ్యక్తి 122 కోట్ల రూపాయల డబ్బుని సైలెంట్గా కొట్టేశాడు. అయితే ఇది ఒక రోజులోనో లేదా ఒక నెలలోనో జరిగింది కాదు. దాదాపు 5 ఏళ్ల పాటు ఈ స్కామ్ జరుగుతూనే ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ స్కామ్ ఎలా జరిగింది? ఒక సాధారణ బ్యాంక్ మేనేజర్ ఇంత డబ్బు ఎలా కొట్టేశాడు? ఈ స్కామ్ వల్ల దాదాపు 1,30,000 మంది నష్టపోయారు. ఇప్పుడు నష్టపోయిన ఈ డబ్బుని ఎవరు ఇస్తారు? అసలు న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్లో జరిగిన స్కామ్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అసలు ఈ స్కామ్ ఎలా మొదలైందంటే, ముంబై సిటీలో జనం చాలా ఎక్కువగా ఉంటారు. సిటీలో ఉన్న గవర్నమెంట్ బ్యాంక్స్లో సర్వీస్ బాగోవటం లేదు అని చెప్పి, మంచి సర్వీస్ అందిస్తున్నారని చెప్పి ప్రజలు ఈ న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్లో వాళ్ళ డబ్బు డిపాజిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ బ్యాంక్ కొత్తదేమీ కాదు. వీళ్ళు మహారాష్ట్ర అండ్ గుజరాత్ రాష్ట్రాలలో 1968 నుండి బ్యాంక్స్ని రన్ చేస్తున్నారు. సో ఆ నమ్మకంతోనే ప్రజలు డబ్బుని డిపాజిట్ చేశారు. కానీ సడన్గా ఫిబ్రవరి 14th నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ పైన రిస్ట్రిక్షన్స్ విధిస్తూ ఈ బ్యాంక్లో డబ్బు డిపాజిట్ చేయడానికి కానీ లేదా డిపాజిట్ చేసిన డబ్బుని విత్డ్రా చేసుకోవడానికి కానీ లేకుండా చేసింది. ఇది తెలిసిన ప్రజలు ఇమీడియట్గా బ్యాంక్ ముందుకెళ్ళి బ్యాంక్ ముందు ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. దీనికి కారణం ఆ బ్యాంక్లో ఒక స్కామ్ జరిగింది. అసలు ఆ స్కామ్ ఎలా జరిగిందో చెప్తా చూడండి. ప్రతి బ్యాంకుకి ఒక సీఈఓ ఉంటాడు. ఆయన ఆ బ్యాంక్లో జరుగుతున్న బిజినెస్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క సీఈఓ అయిన సుశీల్ కుమార్ ఘోష్ అనే వ్యక్తి ఒకరోజు ఈ బ్యాంక్లో ఇంటర్నల్ ఆడిట్స్ చేస్తున్నప్పుడు ఆయనకి అందులో కొన్ని తప్పుడు లెక్కలు కనిపించాయి. బ్యాంకులో కొంత డబ్బు మిస్ అయిందని అనుమానం వచ్చి ఆయన ఇమీడియట్గా ఆర్బీఐ దగ్గరకు వెళ్ళి తను పనిచేస్తున్న బ్యాంక్లో ఏదో తప్పు జరిగిందని కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో ప్రభాదేవి అనే ఏరియాలో ఉన్న న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్కి ఒక ఆడిట్ టీమ్ని పంపించి ఆ బ్యాంక్లో ఉన్న టోటల్ ట్రాన్సాక్షన్స్ని ఆడిట్ చేయించారు. ఆడిట్ టీం బ్యాంక్లో ఉన్న అకౌంట్స్ అన్నీ చెక్ చేశాక బ్యాంక్ లాకర్లో ఉన్న డబ్బును చెక్ చేసి ఆడిట్ని పూర్తి చేయాల్సి వచ్చింది. లాకర్ యొక్క తాళాలు బ్యాంక్ జనరల్ మేనేజర్ అయిన హితేష్ మెహతా దగ్గర ఉంటాయి. ఆర్బీఐ అఫీషియల్స్ లాకర్ యొక్క తాళాలు మెహతాని అడిగి లాకర్ ఓపెన్ చేసి డబ్బును లెక్క పెట్టారు. అకౌంట్స్లో ఉన్న డబ్బుకి లాకర్లో ఉన్న డబ్బుకి సుమారుగా 122 కోట్ల తేడా వచ్చింది. లాకర్లో ఉండాల్సిన డబ్బు ఏమైందని బ్యాంక్ ఎంప్లాయీస్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళేమో మాకు తెలియదని, అసలు బ్యాంక్ లాకర్లోకి వెళ్ళే యాక్సెస్ కూడా మాకు లేదని చెప్తున్నారు. లాకర్ రూమ్ని ఓపెన్ చేసే యాక్సెస్ బ్యాంక్ జనరల్ మేనేజర్ అయిన హితేష్ మెహతాకి ఒకటే ఉంటుంది. అయితే ఇది చూసిన ఆర్బీఐ అఫీషియల్స్కి ఒక డౌట్ వచ్చింది. అదేమిటంటే, ఈ ఒక్క బ్రాంచ్లోనే డబ్బు మిస్ అయిందా లేక వేరే బ్రాంచ్లో కూడా మిస్ అయిందా అని చెక్ చేస్తే ముంబైలో ఉన్న గోర్గాన్ అనే మరొక బ్రాంచ్లో కూడా దాదాపు 10 కోట్ల రూపాయల డబ్బు మిస్ అయిందని ఆర్బీఐ అఫీషియల్స్కి చెప్పారు. ప్రభాదేవి మరియు గోర్గాన్ బ్రాంచెస్లో సుమారు 122 కోట్ల డబ్బు మిస్ అయింది. ఇమీడియట్గా ఆర్బీఐ అఫీషియల్స్ కేసు ఫైల్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, బ్యాంక్లో ఆడిట్ జరిగిన రోజే ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ అయిన మెహతా ఆర్బీఐ అఫీషియల్స్ దగ్గరకు వెళ్ళి కనిపించకుండా పోయిన 122 కోట్ల డబ్బు తనే వాడేసుకున్నానని చెప్పి తప్పు ఒప్పేసుకున్నాడు. అంతే, ఒక్కసారిగా ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ షాక్కి గురైంది. ఎందుకంటే ఒక సాదాసీదా బ్యాంక్ మేనేజర్ తన యొక్క పవర్తో ప్రజల యొక్క డబ్బుని కొట్టేశాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ డబ్బు అసలు ఎక్కడికి వెళ్ళింది? నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఈ స్టోరీ లక్కీ భాస్కర్ సినిమా లాగే ఉంటుంది. ఎందుకో చూడండి. బ్యాంక్ జనరల్ మేనేజర్ అయిన హితేష్ మెహతా ముంబైలో ఉన్న ప్రభాదేవి అనే
బ్రాంచ్ నుండి గోర్గోన్ అనే బ్యాంక్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని చెప్పి తన ఇంటికి తీసుకొని పోయేవాడు. న్యూస్ రిపోర్ట్లో వచ్చిన డేటా ప్రకారం హితేష్ మెహతా కొట్టేసిన డబ్బును 2 వ్యక్తులకి ఇచ్చాడు. మొదటి అతని పేరు ధర్మేష్ పాన్. ఇతను ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్. ఇతను ముంబైలో స్లమ్ రీహాబిలిటేషన్ అథారిటీ SRA అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ కడుతున్నాడు. ఆ ప్రాజెక్ట్ మన బ్యాంక్ మేనేజర్ అయిన మెహతా కొట్టేసిన డబ్బుతో సుమారు 70 కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చేశాడు. పోలీసులు ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన ధర్మేంద్ర పాన్ను ఇన్వెస్టిగేట్ చేస్తే అతను హితేష్ మెహతా దగ్గర తనకు కేవలం 2 కోట్లు మాత్రమే ఇచ్చాడు అని, అందులో కూడా 1.5 కోట్లు వెనక్కి ఇచ్చేశానని కొత్త స్టోరీ చెప్పాడు. నెక్స్ట్ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన సెకండ్ పర్సన్ ఉన్నతన్ అరుణాచలం. ఇతన్ని ముంబైలో అరుణ్ బాయ్ అంటారు. ఇతనికి బ్యాంక్ మేనేజర్ సుమారుగా 40 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే ఇతను ఈ స్కామ్ బయటపడిన వెంటనే పోలీసులకి దొరకకుండా పారిపోయాడు. ప్రజెంట్ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన 3 వ్యక్తులలో 2 మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బు సరిగ్గా లెక్క చెప్పడం లేదు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే బ్యాంక్ మేనేజర్ కేవలం బ్యాంక్లో క్యాష్ మాత్రమే కొట్టేయలేదు. దీని వెనుక ఇంకా పెద్ద కథ ఉంది. జనరల్గా బ్యాంక్ ఇచ్చే లోన్స్ని డిఫరెంట్ సెక్టర్స్కి డివైడ్ చేస్తారు. లైక్ అగ్రికల్చరల్ లోన్స్, ఇండస్ట్రియల్ లోన్స్, రియల్ ఎస్టేట్ లోన్స్, హోమ్ లోన్స్ ఎక్సెట్రా. CNBC పబ్లిష్ అయిన డేటా ప్రకారం న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రజలకు ఇచ్చిన లోన్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్ సెక్టర్కి ఇచ్చారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఒక సెక్టర్కి 50% కంటే ఎక్కువ లోన్స్ ఇచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు ఆ సెక్టర్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఆ సెక్టర్కి ఇచ్చిన లోన్స్ అన్నీ బ్యాడ్ లోన్స్గా మిగిలిపోతాయి. ఇప్పుడు ఈ బ్యాంక్ విషయంలో కూడా అదే జరిగింది. సుమారుగా 418 కోట్లు రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్నాయి. దీనివల్ల ఈ బ్యాంక్ యొక్క NPA పెరిగిపోయింది. NPA అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సింపుల్గా చెప్పాలి అంటే కొందరు లోన్స్ తీసుకొని సరిగ్గా కట్టరు, దాన్నే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఈ బ్యాంక్ ఎక్కువ లోన్స్కి రియల్ ఎస్టేట్కి ఇవ్వడం వల్ల ఈ బ్యాంక్ యొక్క NPAలు దాదాపుగా 8%కి చేరాయి. అంటే ఈ బ్యాంక్ ఇస్తున్న 100 రూపాయల లోన్లో 8 రూపాయలు బ్యాంకుకే రావడం లేదన్నమాట. అందువల్ల ఈ బ్యాంక్ ప్రతి సంవత్సరం 40 కోట్ల రూపాయలు నష్టపోతుంది. అయితే ఇదంతా ఒక సాధారణ బ్యాంక్ మేనేజర్ ఎవరి సపోర్ట్ లేకుండా చేశారు అంటే నమ్మలేం కదా. అందుకే RBI అఫీషియల్స్ కూడా న్యూ ఇండియా కోఆపరేట్ బ్యాంక్కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని సస్పెండ్ చేసి వారి ప్లేస్లో SBIకి చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ గారిని ఈ బ్యాంక్ ఆపరేషన్స్ని మేనేజ్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేసింది. అంతేకాదు RBI ఈ బ్యాంక్ పైన 6 months బ్యాన్ కూడా విధించింది. అయితే ఈ బ్యాంక్ వల్ల 130,000 మంది నష్టపోయారు. మరి వారికి డబ్బులు ఎవరిస్తారు? దీనికి సమాధానం చూడండి. 1978లో ఇండియన్ గవర్నమెంట్ RBI అండర్లో డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మనం బ్యాంక్లో దాచుకునే సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్ అండ్ రికరింగ్ డిపాజిట్స్కి అప్ టు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక బ్యాంక్లో 5 లక్షలు దాచుకుంటే ఆ 5 లక్షలకి RBI ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాంక్లో ఉండే బ్యాంక్ కస్టమర్స్ పరిస్థితి కూడా ఇదే. 5 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళు సేఫ్, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు లాస్లో ఉన్నట్టే. ఎందుకంటే RBI 5 లక్షలు మాత్రమే ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.